గ్రంథి శ్రీనివాస్ ఆశలకు గండి పడుతుందా? జనసేన పార్టీ అధినేతనే ఓడించిన గనుడిగా గుర్తింపు పొందిన ఈ నాయకుడు ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిగా మారిపోతున్నారా? ఇప్పటికే ఆయన వైఎస్ఆర్సీపీని వీడిపోయారు. 2024లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ అధిష్టానం మీద ఆయన పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీకి దూరమైపోయారు. అదే సమయంలో అంతటితో సరిపెట్టుకోకుండా వైఎస్ఆర్సీపీ నాయకత్వం మీద సెటైర్లు వేస్తూ వస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఆ పార్టీ నాయకత్వాన్ని దెప్పి పొడిసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి గ్రంథి శ్రీనివాస్ వీలైనంత వేగంగా తెలుగుదేశం పక్షాన కానీ జనసేన పార్టీలో కానీ చేరిపోవాలని ప్రయత్నాలు అయితే చేశారు. ఇప్పటి వరకు ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇకనైనా ఫలిస్తాయా అన్నది సందిగ్ధంగా సందేహంగా మారుతోంది. వాస్తవానికి జనసేన పార్టీలో చేరాలని గ్రంథి శ్రీనివాస్ తొలుత ఆశించినప్పటికీ జనసేన శ్రేణులు ఏ మాత్రం అంగీకరించట్లేదు. జనసేన నాయకత్వం ఒప్పుకున్న కింద స్థాయి కార్యకర్తలు మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నటువంటి తరుణంలో గ్రంథి శ్రీనివాస్కి జనసేన కండువా కప్పేందుకు పవన్ కళ్యాణ్ అండుకో ముందుకు రావడం లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. చాలామందితో లాబియింగ్ చేసి అనేక రకాలుగా ప్రయత్నం చేసి జనసేన గూట్లో సేద తీరాలన్నీ గ్రంథి శ్రీనివాస్ ఆశిస్తే అక్కడ ఆయనకి తలుపులు తెరిచే అవకాశం కనిపించట్లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వైపు కూడా చూసినటువంటి గ్రంథి శ్రీనివాస్ అక్కడ కూడా ఒక ఖర్చీ ఫేస్ ఉన్నారు. వీలైనంత వేగంగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి అవకాశం వస్తే పచ్చకండువా అయినా కప్పుకోవాలని ఆయన ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో కూడా ఆయనకి గెడ తీయడం లేదు. అక్కడ కూడా గెడేసి గ్రంథి శ్రీనివాస్కి ఆశలకు గండి కొట్టేస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. మరి ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ పరిస్థితి ఏంటి? అటు జనసేనలో చేరేందుకు ఛాన్స్ రాక, ఇటు తెలుగుదేశం పార్టీ తలుపులు తెరవక ఆయన ఏం కావాలి అన్నది సందిగ్ధంలో కనిపిస్తున్నటువంటి వ్యవహారం. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా బలమైనటువంటి నాయకుడిగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం భీమవరంలో జనసేన పార్టీ తరపున పిఎస్సి చైర్మన్గా ఉన్న పులపర్తి రామాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంజిబాబు వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా లేదా అన్నది సందేహం. కాబట్టి అక్కడ గ్రంథి శ్రీనివాస్ లాంటి నాయకుడు వస్తే అది జనసేనకి బలమైనటువంటి నాయకత్వం అవుతుందని కొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ 2019 నుంచి 24 మధ్య ఎమ్మెల్యేగా ఉండగా జనసేన శ్రేణుల పట్ల జనసేన పట్ల గ్రంథి శ్రీనివాస్ వ్యవహరించినటువంటి తీరుకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే అవకాశం ఉండదు అన్నట్టుగా అత్యధిక జనసేన శ్రేణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో జనసేనలో గ్రంథి శ్రీనివాస్ ప్రవేశానికి అనేక అడ్డంకులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి కొనసాగితే అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ జనసేనే బరిలో దిగితే గ్రంథి శ్రీనివాస్ ఆశలకి ఏ మాత్రం పొసిగే అవకాశం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ ఇన్ఛార్జిగా భీమవరంలో చక్రం తిప్పే ప్రయత్నం చేయాలా, లేకుంటే టికెట్ వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కండువా కప్పుకుని ఆ పార్టీ నాయకుడిగా అదే రీతిలో ఉండకపోవడం అవసరమా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ శిబిరంలో వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రంథి శ్రీనివాస్ అడుగులు ఎటు వేయాలి, ఏ రీతిలో సాగాలి, ఎలా ముందుకెళ్లాలన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ పిలిచి కండువా కప్పినప్పటికీ గ్రంథి శ్రీనివాస్ విషయంలో ఆ పార్టీ నుంచి ఇంకా పిలుపు రాకపోవడం మాత్రం ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. గ్రంథి శ్రీనివాస్ని జనసేన పార్టీలో అనేక మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఆయన్ని పిలిచి పార్టీలో చేర్చుకుంటే అది తెలుగుదేశం జనసేన సంబంధాల మీద ప్రభావం పడుతుందేమో అనేటువంటి ఆందోళన టీడీపీ నాయకత్వంలో ఉన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. దాంతో జనసేన రానివ్వక జనసేన భయంతో టీడీపీ పిలుపు అందుకోలేక గ్రంథి శ్రీనివాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అంతూ పొంతూ లేనటువంటి వ్యవహారంగా మారిపోతుంది. మరి ఇది ఎక్కడికి వరకు దారితీస్తుంది? గ్రంథి శ్రీనివాస్ భవితవ్యం ఏమవుతుంది చూద్దాం.